మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలో అభ్యర్థి బలంతో పని లేకుండా ఖచ్చితంగా తామే గెలుస్తామన్న ధీమాతో కనిపించింది తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ క్యాండిడేట్ దూకుడుతో సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆ సెగ్మెంట్లో మారుతున్న రాజకీయ వాతావరణం చూస్తూ బలమైన నాయకుడు ఉంటే మాత్రమే తమ పార్టీ గెలుస్తుందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అసలు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ నడుస్తున్న పాలిటిక్స్ ఏంటి? తొలిసారి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన విడుదల రజని అప్పటి మంత్రి సీనియర్ తెలుగుదేశం నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుపై అనూహ్య విజయం సాధించారు. రెండవసారి చేసిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు. కానీ ఇప్పుడు జగన్ ఆమెకు స్థానచలనం కల్పించి గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు. గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ ఒకటి. గుంటూరు వెస్ట్ తెలుగుదేశానికి కంచుకోట లాంటి సీటు. 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ 4000కు పైగా మెజారిటీతో గెలిచింది. అయితే తర్వాత ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ పంచన చేరారు. అయితే ఆసారి ఆయన్ని పక్కన పెట్టేసిన వైసీపీ విడుదల రజనిని వెస్ట్కి షిఫ్ట్ చేసింది. సమన్వయ బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఆమె గుంటూరు వెస్ట్ సీట్లో కొంచెం ఇబ్బంది పడ్డట్లు కనిపించారు. గుంటూరు వెస్ట్ లో గెలుపు అనేది అంత తేలికైన విషయమేమీ కాదన్న విషయం రజనీకి కూడా బాగా తెలుసు. అందుకే ఆమె అందివచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. స్థానికంగా ఉన్న ప్రతి వైసీపీ నేతని కలుపుకుపోతూ ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటూ నిత్యం ఆమె ప్రజల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. తన శైలికి భిన్నంగా రజని ఓ దిక్కగా వ్యవహరిస్తున్న తీరుతో గుంటూరు వెస్ట్లో తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైసీపీ అంచనా వేసుకుంటోంది. విడుదల రజని గుంటూరు నగరంలో ప్రచారం చేస్తున్న తీరు, తనని తాను బలమైన నాయకురాలుగా ఫోకస్ చేసుకుంటున్న స్టైల్ చూస్తూ వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు, క్యాడర్ని ఉత్తేజపరిచే విధంగా ఆమె తన ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్, కార్యాలయానికి వస్తున్న నాయకులతో మాట్లాడుతున్న విధానం ఇవన్నీ పార్టీకి ప్లస్ అవుతున్నాయన్న సంబరం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఆ క్రమంలో ప్రస్తుతం ఆఖరికి టీడీపీ శ్రేణులు కూడా ఆలోచనలో పడినట్లు కనిపిస్తున్నాయి. రజనీని సమర్థంగా ఎదుర్కోవాలంటే బలమైన నాయకులు అయిన ఆలపాటి రాజా, జనసేన లీడర్ నబోయిన శ్రీనివాస్ యాదవ్ వంటి వారు గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దిగాలంటున్నారు. అలా కాకుండా ఎవరికి పడితే వారికి టికెట్ ఇస్తే రజనీకి మేలు చేసినట్లు అవుతుందన్న కలవరం వారిలో కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశానికి బలమైన స్థానమే అయినప్పటికీ ఇక్కడి నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది తెలియక క్యాడర్ సతమతమవుతోంది. మేమంటే మేము అంటూ డజనుకు పైగా అభ్యర్థులు ఇక్కడి నుండి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు అన్ని విధాలా బలమైన అభ్యర్థిగా మంత్రి విడుదల రజని ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా కనీసం అభ్యర్థిని ప్రకటించకపోవడం తెలుగుదేశం, జనసేన శ్రేణులను కలవరపెడుతోంది. ఏదేమైనా చూడాలి విడుదల రజని దూకుడికి టీడీపీ ఎలా బ్రేకులు వేస్తోందో.